ఏ జూలీ కిరా, ఎవరి సుఖం ఏం పని ఉంది? ఎందుకు అట్లా పోతున్నారు? అట్లా బైక్ల మీద వెళ్తాలని అట్లా ఏం చేద్దామా? రుల్లి చేయదు, దాని బ్లడ్ అదే నాకుంటుంది. ఎందుకు ఇట్లా గలీజ్గా తయారవుతుంది? ఏయ్ జూలీ, ఏయ్ కిరా ఇది పట్టు. జూలీ వినది, అది మొండిది. జూలీ బేట వచ్చేసాయి, పట్టు 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 పట్టు. జూలీ వచ్చేసాయి, జూలమ్మ వచ్చేసాయి. ఇక్కడ కూర్చుందిరా నాన్న. జూలీ అక్కడ కూర్చో, కూర్చో అక్కడ కూర్చో, కూర్చో. ఇక్కడ మట్టిని చూడు, ఇక్కడ మట్టిలో కూర్చోవచ్చు కదా. జూలీ బేట మట్టిలో కూర్చో నాడా, మట్టిలో కూర్చో. నీ బాధ చాలా బాధ అయిపోతుంది ఫ్రెండ్స్. కూర్చోడానికి కూడా వస్తలేదు ఫ్రెండ్స్. ఏం చేస్తావు ఫ్రెండ్స్? దేవుడు మనసులకు అయ్యో పాపం అంతా అట్లనే ఉండారు తండ్రి. బాబా నేను కూడా దీని బాధ చూడలేకుండా తండ్రి. బాబా ఓం సాయిరామ్ తండ్రి. బాబా భక్తులకంతా నమస్కారం అండి. ఎలా అయినా దేవుడు దొబ్బేయాల తండ్రి. మంచిగా నెలలు అవుతుంది, ఎప్పుడు డెలివరీ అవుతుందో ఎక్కడ పోయిందో అని రోజు టెన్షన్ ఫ్రెండ్స్ నాకు. ఓం సాయిరామ్ తండ్రి, ఓం సాయిరామ్. నాకు తెలిసినంత మాత్రం చూసినాను కాబట్టి నా కళ్ళతో అయ్యో పాపం అని బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. నేను ఒక మనిషినే ఫ్రెండ్స్. జాలి, దయ, గుణం అన్నీ కలిగి ఉండేదాన్నే ఫ్రెండ్స్. అందరినీ మంచిగానే ఆలోచిస్తా ఫ్రెండ్స్. నన్ను ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్. నా అనేవాళ్ళు లేరు, అటు సైడ్ లేరు, ఇటు సైడ్ లేరు ఫ్రెండ్స్. ఏం చెప్తావు ఫ్రెండ్స్? వీళ్ళే నా బంధువులు, వీళ్ళే నా బలిగము, వీళ్ళే నా ప్రపంచమంతా వీళ్ళే తండ్రి. ఓం సాయిరామ్ తండ్రి. కూర్చో, కూర్చోనా బా, బ్లడ్ పోతుంది బా. సాయి తండ్రి. జూలీ అక్కడ కూర్చుంటావా? చూడండి ఫ్రెండ్స్, మనుషులకు కూడా లేదు విశ్వాసం. ఇక్కడ కూర్చోండి, ఇక్కడ అయింది, అక్కడ కూర్చోండి, అక్కడ అయిందని ఏమన్నా అంటానేమో అని నేను బాధపడుతుంది. ఎప్పుడన్నా కోపం వచ్చి గదురుకుంటా కదా, దాన్ని బట్టి సైడ్కి పోయి కూర్చుంటుంది ఫ్రెండ్స్. ఏం చేస్తా ఫ్రెండ్స్, దాని బాధ అసలు చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎలా వండుకుందో చూడు ఫ్రెండ్స్, ఎంతసేపు అయిందో నిద్రపోయేంత అట్లా యాక్టింగ్ చేస్తుంది ఫ్రెండ్స్. మరి నొప్పులో బాధనో అంతా భగవంతునికి తెలుసాలి తండ్రి. ఓం సాయిరామ్ తండ్రి. బాబా భక్తులకంతా నమస్కారం అండి. ఈ జూలమ్మ మంచిగా కాన్పు కావాలని కోరుకోండి తండ్రి. ఓం సాయిరామ్. ఈ జూలమ్మ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి అయ్యో పాపం నన్ను నా ఇల్లుని మంచిగా చూసుకుంటాడు ఈ బాబా. ఎందుకో నా ఇంటి చుట్టే తిరుగుతుంది, ఇది ప్రెగ్నెంట్ లాగుందని చాలా బాగా చూసుకున్నా ఫ్రెండ్స్. అంతకుముందు చూసుకోవడమే తక్కువనేమో కానీ తెలియదు, ఇప్పుడు బాగా చూసుకుంటున్నా ఫ్రెండ్స్. పండుకో జూలీ, ఎక్కడికి వెళ్ళిపోవద్దు, ఇక్కడే ఉంటే మంచిగా చూసుకుంటా.